స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. క్రమశిక్షణ కలిగిన విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థులు ఉన్నత స్థితికి చేరుకునేందుకు అవకాశం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అరసవెల్లిలోని పిఆర్టీయూ భవనంలో ఆదివారం ఎన్ఎంఎంఎస్ మోడల్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జడ్పీ ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ మోడల్ టెస్ట్లో పాల్గొన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంటర్ విద్య పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది ప్రభుత్వం నెలకు 1000 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు 60,000 రూపాయల ఉపకార వేతనం అందజేస్తుందని చెప్పారు. ఈ మోడల్ పరీక్షలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సాధించిన విద్యార్థులకు 3,000, 2,000, 1,000 రూపాయలతో పాటు జ్ఞాపికలను ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఏ మాధవరావు, పిఆర్టీయూ నాయకులు కె సత్యనారాయణ, వసంత రాజారావు, జి యోగానంద్, వి హరిశ్చంద్రుడు, రాజశేఖర్, కె కిరణ్ కుమార్, సుదర్శన్ రావు, కిషోర్ కుమార్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అయితే ఈరోజు పిఆర్టీయూ సంస్థ, పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ సంస్థ పిల్లలందరూ కూడా ఏదైతే ఎన్ఎంఎంఎస్ నేషనల్ నీడ్స్ మెరిట్ స్కాలర్షిప్ ఏదైతే ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారో స్టూడెంట్స్ కి ఎక్కువ వీలైనంత ఎక్కువ మంది పిల్లలకి మన జిల్లా నుండి, మన కాన్స్టిట్యున్సీ నుండి, మన నియోజకవర్గం ఏరియా నుండి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్ అందాలని, ఈ స్కాలర్షిప్ కూడా 8th క్లాస్ క్వాలిఫైడ్ అయితే 8th క్లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు రాస్తే 9th నుండి ఇస్తారు. 9th, 10th, 11th, 12th, డిగ్రీ 12th వరకు 9th, 10th, 11th, 12th 4 ఇయర్స్ మీకు సంవత్సరానికి 11,000 ఇస్తారు. 12,000 అంటే సంవత్సరానికి 12,000 అంటే అట్లీస్ట్ మీ బట్టలు, మీ పర్సనల్ ఖర్చు మీకు చాలవి. మీరు రేపు రాయబోయే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాని సిలబస్ ఏముండవచ్చు, అవన్నీ మీకు అవగాహన ఇప్పుడు వస్తే రేపు పొద్దున్న మీరు ఆ టెస్ట్లో మీరు పాస్ అయ్యి మెరిట్ స్కాలర్షిప్కి అర్హులయ్యి ఆ స్కాలర్షిప్ వస్తే మీకు చాలా ఉపయోగపడుతుంది లైఫ్లో. ఎయిడ్స్ పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి అన్నారు. ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీకి జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని జెండా ఊపి ప్రారంభించారు. 7 రోడ్ల కోడల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారితో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన వారు భయాందోళన అవసరం లేదని, మనోనిబ్బరంతో ఉండాలని, మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, అందుకు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో సంఘ సేవకులు మంత్రి వెంకటస్వామి, బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ప్రసాదరావు, న్యూ బ్లడ్ బ్యాంక్ మణికంఠ, ఇండియన్ ఆర్మీ కాలింగ్ రమణ, ఎన్సీసీ కోఆర్డినేటర్ డాక్టర్ పోల్నాయుడు, కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల బాయ్స్ అండ్ గర్ల్స్ కాలేజెస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ మేనేజింగ్ కమిటీ సభ్యులు బి చెన్మయ్యరావు, నరసింహరావు, ప్రోగ్రామ్ మేనేజర్ గొలిగి రమణ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం గుడివీధిలో నాగావళి నదీ తీరాన ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో వారం రోజుల పాటు సుబ్రహ్మణ్య షష్ఠి వైభవోత్సవములు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు పెంట కిరణ్ శర్మ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమాలు ఈ నెల 2వ తేదీన ప్రారంభమై 8వ తేదీన ముగింపు జరుగుతాయని వివరించారు. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయ అనువంశక అర్చకులు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ ధర్మకర్తలు బ్రహ్మశ్రీ ఆరవల్లి హరిగోపాల శర్మ పర్యవేక్షణలో బ్రహ్మశ్రీ భాస్కర్ భట్ల శ్రీరామ శర్మ ఆధ్వర్యంలో ఈ వైభవోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 2వ తేదీన ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 9 గంటలకు సప్తాహ దీక్ష సంకల్పం, క్షీరాభిషేకం, వస్త్రాలంకరణ సేవ, విశేష పుష్పార్చన, మాలధారణ ఉంటుందన్నారు. 3, 4, 5, 6 తేదీల్లో ప్రతిరోజు పంచామృతాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు ఉంటాయన్నారు. 7వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకొని మహా క్షీరాభిషేకం, భక్తుల స్వహస్తాలతో ప్రధాన మూర్తికి అభిషేకం జరుగుతుందని కిరణ్ శర్మ తెలిపారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు.
ఈ వారం రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులను పొంది సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. శరవణ భవో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం బలరామ ప్రతిష్ఠిత కుమారుద్ర కోటేశ్వర స్వామి దేవాలయం దరి నాగావళి నదీ తీరం ఈ యొక్క గుడివీధి. ఈ యొక్క దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో వస్తున్నటువంటి డిసెంబర్ 2 కూడా 8వ తేదీ వరకు సుబ్రహ్మణ్య షష్ఠి వైభవోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులో భాగంగా 2వ తారీఖు ఉదయం పాడ్యమి నాడు సుబ్రహ్మణ్య స్వామి దీక్షాధారణ, అనంతరం కూడా ప్రతిరోజు రోజుకి ఒక పంచామృతం చొప్పున పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార విడివిడిగా కూడా ప్రతిరోజు ఉదయం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అనంతరం కూడా అర్చన, అష్టోత్తరం, సాయంకాలం మరలా స్వామివారికి అర్చన, నీరాజన, పుష్పములు, పలువురు సేవ జరుగుతాయి. అదేవిధంగా 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి ఉదయకాలమున తెల్లవారు 5 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా భక్తుల స్వహస్తాలతో స్వామివారికి మహాక్షీరాభిషేక సేవ జరుగుతుంది. ఆ రోజు ఉదయం 8 గంటలకి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య షష్ఠి హోమములు జరుగుతాయి. అందులో భాగంగా దంపతులు ఎవరైనా కూడా కార్యసిద్ధికి, సంతాన సిద్ధికి, ఉద్యోగాభివృద్ధికి, ఉద్యోగం ఫలించుటకు, అదేవిధంగా వివాహం కానటువంటి వాళ్ళు, ఏవైనా ఆటంకాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా వ్యాపారాభివృద్ధికి కూడా ఈ యొక్క హోమంలో పాల్గొనవచ్చు. ఈ హోమంలో పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అనంతరం సాయంకాలం స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. తదుపరి మన్నాడు 8వ తారీఖు ఆదివారం స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అనంతరం కూడా భక్తులకి 50 మందికి కూడా అన్నప్రసాద స్వీకరణ, అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందండి. జిల్లా కేంద్రంలో బాకర్ సాహిబ్పేట రామలక్ష్మణ జంక్షన్ వద్ద ఉన్న శ్రీ దుర్గా మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ఆదివారం అన్నాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది కార్తీక బహుళ అమావాస్య రోజున శ్రీ దుర్గా మహాలక్ష్మి అమ్మవారికి అన్నాభిషేక మహోత్సవం గత కొన్నేళ్లుగా నిర్వహిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా కార్తీక మాసంలో మహోత్సవాన్ని నిర్వహించినట్లు వివరించారు. ఈ మహోత్సవాన్ని ఉదయం 9 గంటల నుండి సాంప్రదాయబద్ధంగా ప్రారంభించామని, మధ్యాహ్నం 3 గంటల వరకు నిరంతరాయంగా భక్తుల చేతుల మీదుగా ఆలయంలోని అమ్మవారి మూల విరాట్కు అన్నాభిషేకం జరిగిందన్నారు. సుమారు 35 బస్తాల బియ్యాన్ని అన్నంగా వండి భక్తుల చేతుల మీదుగా అమ్మవారికి అభిషేకం నిర్వహించే కార్యక్రమం గత 12 ఏళ్లుగా కొనసాగుతూ వస్తుందని ఆలయ అర్చకులు తెన్నేటి సునీల్ శర్మ తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వారి కుటుంబాలు తరతరాలు అన్న వస్త్రాలకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు బోసు మన్మథరావు, పెద్ద ఎత్తున భక్తులు, కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దుర్గా మహాలక్ష్మి అమ్మవారి 100 ఏళ్ల పైబడి చరిత్ర కలిగి ఉన్నటువంటి మా దేవి, మా బాకర్ సాహెబ్పేట దైవం. ఆమె యొక్క ఆశీస్సులతో ఈరోజు మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నామంటే ఆమె మా మీద చూపిస్తున్నటువంటి కరుణ కటాక్షాలే. ఈరోజు ఇంత వైభవంగా ఈ విధంగా అన్నాభిషేకం చేయడానికి మా పంతులు గారు సునీల్ శర్మ గారు కొన్ని సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన తర్వాత ఆయన చెప్పినట్టుగా కొద్ది మందితో ప్రారంభించి ఈరోజు కొన్ని వేల మంది ఈ అన్నాభిషేకంలో పాల్గొనే విధంగా వచ్చింది. దేవిని ఎవరైతే నమ్ముకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలు తీర్చినటువంటి తల్లిగా ఆవిడ మారింది. సంవత్సరాల చరిత్ర గల శ్రీ బాకర్ సాహెబ్పేట దుర్గమ్మని మనం దుర్గా ప్లస్ మహాలక్ష్మి అనే 2 యంత్రాలతో గడిచిన ఒక 12 సంవత్సరాల కిందట ప్రతిష్ఠించాము. ఈ 12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో బహుళం అంటే కార్తీక మాసం అయిపోతున్నప్పుడు వచ్చిన అమావాస్యకి అన్నాభిషేకం చేయడం మన ఆచారం. ఈ అన్నాభిషేకం ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానంగా ఏ సంవత్సరానికి మించి ఆ సంవత్సరం అమ్మ ఎంతో చక్కగా చేయించుకుంటున్నది. అంటే ముందు ఒక 5 బస్తాల నుంచి అలా ఈరోజు 30-35 బస్తాల వరకు కూడా అమ్మకి అభిషేకం చేసుకునే భాగ్యం అమ్మ మనందరికీ కల్పించింది. దీనికి మన బాకర్ సాహెబ్పేటే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి పక్కనున్న కాలనీల నుంచి కూడా ప్రతి ఒక్కరూ పక్కరాశ్రమం, ఒడిశా, ఇలాగే విజయనగరం,
పెద్దపాడు, తంగివాన్పేట, ఇలా శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి వచ్చి వాళ్ళ స్వహస్త్రాలతో అమ్మకి అభిషేకం చేసి ఆ ప్రసాదం ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులందరికీ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే తర్వాత 7 తరాల వాళ్ళ వరకు కూడా అన్న వస్త్రాలు లోటు ఉండకుండా ఇంత విశేషమైన ఆదివారం, కార్తీక అమావాస్య, ఎంత విశిష్టమైన పర్వదినమని ఈరోజు. ఇటువంటి భాగ్యాన్ని ఈరోజు మాకు తెలిసి దగ్గర దగ్గర 10,000 మంది పైన 35-36 బస్తాలు ఇప్పటికి లెక్కకు వచ్చాయి. అంటే ఇంతమంది అమ్మ యొక్క సేవకు వస్తున్నారు అంటే అమ్మ అడగకుండానే ఓయి అనగానే ఉన్నాను అని మా బాగర్ సాహెబ్పేట దుర్గా మహాలక్ష్మి పలుకుతూ అందరికీ అవకాశం ఇచ్చింది కనుక తల్లి ఈరోజు అభిషేకంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అన్న వస్త్రాలు లోటు లేకుండా మళ్ళీ సంవత్సరం అభిషేకమైనంత వరకు కూడా అమ్మ ఇంట వెంట జంట వారి వెంట ఉండి రక్షించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో 99వ నెలవారీ సాహితీ సమ్మేళనం స్థానిక శాంతినికేతన్ కళాశాలలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావెల్లి నాగేశ్వరరావు, రఘుపాతుని వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సంస్థ సభ్యులు ఇటీవల స్వర్గస్థులైన రచయిత్రి అయ్యంగారి సుమిత్రమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ కవులు రచనలు స్థిరస్థాయిగా నిలిచిపోయేలా గ్రంథస్థం చేయాలని కోరారు. రాబో 100వ నెలవారీ సాహితీ సమ్మేళన కార్యక్రమంలో తెరవే కవుల రచనలతో వెలువడు కవితా సంపుటి పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి చెప్పారు. ముఖ్య అతిథి జంధ్యాల శరత్ బాబు మాట్లాడుతూ ఒక సాహితీ సంస్థ నిర్విఘ్నంగా శతమాన కవి సమ్మేళనంలో నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు డాక్టర్ కోమలరావు, ఇద్ది పాపయ్య, నిక్కు హరిసత్యనారాయణ, ఐఎన్డి ప్రసాద్, కిల్లాన శ్రీనివాస్, యు నాగేశ్వరరావు, వి రాజారావు, పొట్నూరు ఉపేంద్ర శర్మ, భోగిల ఉమామహేశ్వరరావు, ఆర్వి రమణమూర్తి, పూడి జనార్దన్ రావు, జె శరత్ బాబు, కుప్పలి త్రినాథరావు, ఈశ్వర్రావు, బాలాజీ, రవికిరణ్, చోడవరం తదితరులు పాల్గొన్నారు. చాంతాడ శ్రీ వైష్ణవులు ఎంతో సౌమ్యులని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయంలో చాంతాడ శ్రీ వైష్ణవ సామాజిక వర్గ కార్తీక మాసం వనభోజన సమారాధ కార్యక్రమం పోస్టర్ను, డైరీను ఆదివారం ఆయన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాంతాడ శ్రీ వైష్ణవులు ఐక్యంగా ఉంటూ తమ సామాజిక వర్గ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.